మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే పోలీస్ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఉత్తమ్ చర్చకు వస్తే ఆధారాలు బయట పెడతామన్నారు. ధాన్యం కొనుగోలులో 800 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా సివిల్ సప్లై శాఖలో జరిగిన అవినీతిని బయట పెట్టానన్నారు ఏలేటి. నేను ఒక ప్రజాప్రతినిధిగా, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆధారంతో సహా నేను చాలా ప్రశ్నలని సంధించి దానిలో జరుగుతున్నటువంటి అవకతవకలు వెలికితీస్తే వాటిని సరిచేస్తామనో లేకుంటే వారి మీద చర్యలు తీసుకుంటామనో చెప్పాల్సినటువంటి మీరు భుజాలు తడుముకుంటూ మీరే అవినీతి చేసినట్టుగా ముఖం చాటేస్తూ మీరు చేసినటువంటి పోలీస్ కంప్లైంట్ల ద్వారానో లేక అధికారులతో స్టేట్మెంట్ ఇవ్వడం వలన సమస్య పరిష్కారం కాదు అని నేను తెలియజేస్తాను. మీరు ఏ రోజు చేస్తే ఆ రోజు చర్చకు సిద్ధం. నేను దానికి ముందు ఒక 4-5 అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. పంజాబ్ నుంచి, హర్యానా నుంచి కూడా కొంతమంది కంపెనీస్ వాళ్ళు వస్తే ఆ రోజు జల సౌదాలో ఏప్రిల్ 18వ తారీఖు రోజు కొంతమంది రైస్ మిల్లర్లను మీరు పిలిచి ఆ రోజు నెగోషియేట్ చేసిన అంశాలను బయటపెట్టమంటారా, ఆ రికార్డును బయటపెట్టమంటారా, ఏ రకమైనటువంటి డాక్యుమెంటేషన్స్